హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేనైతే చాలా సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను మీ ముందుకి ఇంకొక కొత్త టైప్ ఆఫ్ ఆర్ట్ తీసుకురావడానికి. అదేమాటో కాదు, టెక్స్చర్ ఆర్ట్ అనమాట. టెక్స్చర్ పెయింట్తో వేసిన ఆర్ట్. సో ఫస్ట్ క్లిప్ అయితే మిస్ అయింది, డోంట్ మైండ్. ఇక్కడ టెక్స్చర్ ఆర్ట్ స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకు నచ్చిన వేలో నచ్చిన ప్యాటర్న్స్, డిజైన్స్ ఏవైనా కస్టమైజ్ చేసుకొని కన్వీనియంట్గా వేసుకోవడానికి ఉంటుంది పేస్ట్ అనేది. సో ఇక్కడ నేనైతే బటర్ఫ్లై అయితే అప్లై చేసుకున్నాను దీనిపైన. దీని బార్డర్స్ చూడండి, బార్డర్స్ వచ్చేసి థిక్ లైన్స్ ఇచ్చాను అనమాట, ఒక గుడ్ ఫ్రేమ్ లా కనిపించడానికి. అండ్ దెన్ మిడిల్లో కూడా ఆ పార్ట్ అనేది నేను ఇట్లా స్లీక్గా అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేనైతే థిక్ బార్డర్స్ ఇచ్చాను, లోపల అయితే నీట్ ఫినిషింగ్తో నీట్గా స్ప్రెడ్ అయితే చేసుకుంటున్నాను, ఎక్కడ ఎయిర్ బబుల్స్ గ్యాప్స్ రాకుండా. అయితే ఇది కొంచెం డ్రై అయ్యాక నేనైతే వాటర్తో ఇది అనేది నీట్గా చేసుకుంటున్నాను అనమాట. లైక్ మనకి క్రాక్స్ లేదంటే ఫోల్డ్స్ అనేది రాకుండా అవాయిడ్ చేయడానికి అవన్నీ నేను ఇట్లా వాటర్తో నీట్గా పెయింట్ చేసుకుంటున్నాను దాన్ని. సో ఇది కంప్లీట్ ఓవర్ నైట్ అయితే డ్రై అవ్వనిచ్చాను, ఎందుకంటే డ్రై అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది ఇది. సో డ్రై అయిపోయాక నేనైతే అవుటర్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అప్లై చేసుకుంటున్నాను. లైక్ నేనైతే చాలా సటిల్ అండ్ పేస్టల్ కలర్స్ అయితే ఈ పెయింటింగ్కి బటర్ఫ్లైకి యూజ్ చేద్దాము అని చెప్పి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డార్క్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ ఆర్ట్ అయితే నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, ఎట్లుంటుందో అని అనుకున్నాను. బట్ చేస్తుంటే ఆర్ట్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. లైక్ మనం ట్రై చేస్తుంటేనే అనిపిస్తుంది కదా, ఇది మనం చేస్తామా చేయలేమా అన్న డౌట్ మనకు వస్తుంది. బట్ వన్స్ అది మంచిగా ఫినిష్ అయ్యాక దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ లెవెలే వేరే ఉంటుంది. ఏమంటారు, మీరే కమెంట్ చేసేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పెయింటింగ్ అయితే కంప్లీట్గా వేస్తున్నాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి కార్డ్బోర్డ్ పైన మనం డైరెక్ట్గా వేస్తున్నాం కాబట్టి సెకండ్ కోట్ కూడా నేను అప్లై చేసుకుంటున్నాను. మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఆ పెయింట్ అనేది ఆ కార్డ్బోర్డ్ ఎలా అబ్జర్వ్ చేసుకుంటుంది అని. ఇంకొంచెం బ్రైట్గా కనిపించడానికి నేనైతే అట్లా తీసుకున్నాను. డబల్ కోట్ వేసాక కూడా అక్కడక్కడ లైట్ కలర్ అనేది మనకి చేంజెస్ కనిపిస్తుంది. సో నేనైతే ప్యాచ్ వర్క్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఎక్కడెక్కడైతే లైట్గా కనిపిస్తుందో అక్కడ డార్క్గా పెయింట్ అయితే చేసుకుంటున్నాను. సో ఫైనల్లీ మన ప్యాచ్ వర్క్ కూడా అయిపోయినట్టే. సో నేను చెప్పాను కదా ముందు వీడియోలో, నేను ఇక్కడ పేస్టల్ కలర్స్ అయితే చూస్ చేసుకుంటున్నాను అని. సో ఇక్కడ నేనైతే లావెండర్ కలర్ అండ్ పింక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇక్కడ థిక్ బార్డర్స్ పై నుంచి ఈ లావెండర్ కలర్ని అయితే అప్లై చేస్తున్నాను, బార్డర్స్ కరెక్ట్గా ఉండాలి అని. సో ఇక్కడ పైన మీకు ఒకటి టాగల్ అవుతుంది అని ఏదైనా అబ్జర్వ్ చేశారా వీడియోలో, ఫ్రీడమ్ టు ఫ్లై అని ఆల్ ఓవర్ వీడియో మొత్తం. సో ఈ పార్ట్లో నేను కలరింగ్ చేసేటప్పుడే ఒకటైతే మెన్షన్ చేశారు, మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే. లైక్ ఫ్రీడమ్ టు ఫ్లై, మనం కూడా బటర్ఫ్లై లాగా ఫ్రీడమ్గా ఫ్లై అవుతే ఎంత బాగుంటుంది కదా. ఎందుకు అనంటే ఈ బ్యూటిఫుల్ వరల్డ్ని మనం కూడా సాటిస్ఫైడ్గా ఎంజాయ్ చేయడానికి. మీరే చెప్పండి, ఎంతమందికి బటర్ఫ్లైస్ అంటే ఇష్టమో. అవి న్యాచురల్గానే మల్టీ కలర్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా మీరు అనుకున్నారా ఇవి ఇంత కలర్ఫుల్గా ఎలా ఉంటాయి అని? మీకు ఎవరికైనా అలా డౌట్ వస్తే కమెంట్ చేసేయండి. సో ఇక్కడ లావెండర్ కలర్ అయితే నేను ఎడ్జెస్లో వేసుకున్నాను కదా, ఐ మీన్ మిడిల్ వరకు హాఫ్ ఆఫ్ ది బటర్ఫ్లై. అండ్ దెన్ నెక్స్ట్ కొంచెం గ్యాప్ ఇచ్చేసి పింక్ కలర్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. ఈ టూ అయితే పేస్టల్ కలర్ కాంబినేషన్స్ అనమాట, చాలా బాగుంటుంది. సో వన్ సైడ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ సైడ్ కూడా పింక్ కలర్తో హాఫ్ ఆఫ్ ది బటర్ఫ్లై పెయింట్ చేసుకుంటున్నాను.
సో ఫైనల్‌గా టెక్స్చర్ ఆర్ట్ అయితే ట్రై చేశాను. బట్ మనం చేస్తున్నందుకు ఏదో ఒక యూనిక్‌నెస్ ఉండాలి గదా! మా ఇంట్లో అయితే రాక్ సాల్ట్ పడేద్దాము అని మా మమ్మీ అయితే తీసుకెళ్తుంది. సో నేనది చూడంగానే అదెందుకు దీనిపైన అప్లై చేయొద్దు అని ఐడియా అయితే వచ్చిందనమాట. సో నేనైతే ఆ రాక్ సాల్ట్‌లో ఈ 2 డిఫరెంట్ పేస్టల్ కలర్స్ మిక్స్చర్ అయితే కలుపుకొని డ్రై చేసుకొని అయితే పెట్టుకున్నాను. సో లావెండర్ కలర్‌కి లావెండర్ కలర్ రాక్ సాల్ట్ అయితే పైనుంచి అప్లై చేస్తున్నాను. సో చూసేయండి మీరు వీడియో ఎండ్ వరకు మీకే అర్థమవుతుంది నేను ఎట్లా అప్లై చేసుకుంటున్నాను, దేని బేస్ ఏది యూజ్ చేస్తున్నాను అని. ఈ లావెండర్ కలర్ రాక్ సాల్ట్‌కి యాడ్ చేశాక ఒక మంచి క్రిస్టల్స్ లాగా అయితే నాకైతే కనిపిస్తున్నాయి. మీరే చెప్పండి ఈ ఐడియా ఎలా ఉందో, మీకు నచ్చిందా లేదా? సో బోత్ ద సైడ్స్ అయితే నేను సేమ్ ప్యాటర్న్ అయితే చూస్ చేసుకొని అప్లై చేసుకుంటున్నాను. ది అదర్ సైడ్ కూడా. కొన్ని అయితే కంప్లీట్‌గా అతుక్కోవు కాబట్టి నేనైతే డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను. లైక్ పింక్ కలర్‌లో అయితే కలిసిపోవద్దు అని. సో అప్లై చేసుకున్న తర్వాత నేనైతే ఒక లాంగ్ ప్రెస్ అయితే ఇచ్చాను. కొన్ని నా చేతికి కూడా అతుక్కుపోయాయి అనమాట. సో ఎంప్టీ స్పేసెస్ ఉండకుండా నేనైతే గమ్ పెట్టి ఇవైతే పేస్ట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్. ఇది కూడా సేమ్ ప్రొసీజర్ అయితే ఫాలో అవుతున్నాను. లైక్ గ్లూ అప్లై చేసుకొని అండ్ దెన్ ఈ క్రిస్టల్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఈ పెయింటింగ్ అనేది. లుక్ వైజ్, టెక్స్చర్ వైజ్ నా ఫస్ట్ ఆర్టే ఇంత బాగా అనిపించింది నాకు అసలు. సో కంప్లీట్గా అయితే డ్రై అవ్వనిచ్చాను నేను. అండ్ దెన్ మళ్ళీ ప్యాచ్ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. లైక్ క్రిస్టల్స్ పడేటప్పుడు అక్కడక్కడ ర్యాండమ్గా పడతాయి కదా, సో ఆ కలర్ అనేది మన బ్యాక్గ్రౌండ్లో అంటుకుంది. సో నేను అక్కడ కవర్ చేయడానికి మళ్ళీ ప్యాచ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. సో అక్కడ ప్లెయిన్గా మధ్యలో వదిలేయడం ఎందుకు, నా దగ్గర అయితే రాక్ సాల్ట్ ఉంది కదా అని నేనైతే ఆ మధ్యలో టెక్స్చర్ లైక్ ఆ మిడిల్ పార్ట్ ఉంటుంది కదా బాడీ పార్ట్, సో దానికి కూడా నేను వైట్ కలర్ ఇచ్చి దానిపైన వైట్ కలర్ పెయింట్ అయితే చేసుకున్నాను. ఎందుకు అని అంటే రాక్ సాల్ట్ వచ్చేసి కొంచెం కలర్ తక్కువగా ఉంటుంది, మనకి బ్రైట్నెస్ అయితే ఇవ్వదు కదా. సో నేనైతే వైట్ కలర్ పెయింట్ అప్లై చేసుకున్నాను. సో మళ్ళీ ఒక డార్క్ వైలెట్ కలర్తో నేనైతే దీనికి అప్లై చేసుకొని లైక్ కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ షేడ్ తీసుకొద్దాము అని చెప్పి అయితే నేను ఇట్లా అప్లై చేసుకుంటున్నాను. అక్కడక్కడ చిన్న ఫాలికల్స్ లాగా పింక్ డాట్స్ అయితే కూడా అప్లై చేసుకుంటున్నాను. పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు, బట్ లుక్ వైజ్ బాగుండడానికి. సో ఇది కంప్లీట్గా డ్రై అయ్యే గ్యాప్లో బ్యాక్గ్రౌండ్ ఎంటీగా ఉంది అని నేను వైట్ కలర్ డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఆల్ ఓవర్ ద సర్కిల్. నాకైతే నా ఆర్ట్ని చూస్తుంటేనే ఎంత నచ్చేస్తుందో తెలుసా. ఏంటి ఇంత ఆడ్గా డార్క్ కలర్ అయితే అప్లై చేసుకుంటున్నాను అని అనుకుంటున్నారా? లేదు, దాన్నైతే నేను నీట్గా స్ప్రెడ్ అయితే చేస్తాను.
సో కంప్లీట్లీ మన డాటింగ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయినట్టే. సో ఇప్పుడు మనమైతే డార్క్ కలర్ అయితే అప్లై చేసుకున్నాం కదా, దానికి కొంచెం లైటిష్ షేడ్ యాడ్ చేస్తూ ఇలా బార్డర్స్ లాగా నేనైతే అప్లై చేసుకున్నాను. మీకు ఇంకా ఎలాంటి ఆర్ట్స్ కావాలో కమెంట్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.